హలో ఎవ్రీవన్, ఈరోజు ఎస్ఎస్సి సీజన్ 2023 టైప్ 1 షిఫ్ట్ 3 24 జూలై క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ కార్ కవర్స్ 350 kilometers 5 hours, 450 kilometers 90 km/h స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. 350 450 800 కదా, 800 బై ఇది 5 hours ప్లస్ ఈ టైం అంతా టైం ఇస్ డిస్టెన్స్ బై స్పీడ్. 450 బై 90 అంటే 5 కదా. సో 5 + 5 10, 800 బై 10 నథింగ్ బట్ 80. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై చేయమంటున్నారు. అది 0.1 క్యూబే కదమ్మా. 0.01 క్యూబ్ ప్లస్ 0.003 క్యూబ్ by 0.5 0.5 155 155. సో దీనిలో 0.5 కామన్ తీసుకోవచ్చు కదా. సో 0.05 ఇంటూ 0.5 కామన్ తీస్తే సరే 5 కామన్ తీద్దాం. 0.05 కాదు, 5 కామన్ తీద్దాం. 5 కామన్ తీయాలంటే ఇందులో ఒక 5 ఇందులో ఒక 5 అంటే 25 కామన్ తీయాలి. 25 ఇంటూ 0.01 ఇంటూ 0.01 మైనస్ 0.03 ఇంటూ 0.01 ప్లస్ 0.03 ఇంటూ 0.03. సో ఇది a స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ కదా. ఇదేమో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కదా. అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బినే కదా. ఏ ప్లస్ బి అంటే 0.01 ప్లస్ 0.003 బై 25. సో 0.01 ప్లస్ 0.003 అంటే 0.013 బై 25. సో దీన్ని ఎలా రాశారు? 13/25 ఇంటూ 10 క్యూబ్. సో 10⁻³ 13/25 ఇంటూ 10⁻³ ఇక్కడ 10 క్యూబ్ ఉంది కాదు, 25 లేదు. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ 25 కామన్ తీసుకోవాలనేది తట్టారు, లేకపోతే సాల్వ్ చేసే కొద్దీ నెక్స్ట్ సీజీఎల్ కూడా వచ్చేస్తుంది. An object not offers 4 discounts అంట. మాక్సిమం డిస్కౌంట్ ఎందులో వస్తుంది అంటున్నారు. ఫస్ట్ డిస్కౌంట్ 30, సెకండ్ డిస్కౌంట్ 30 మైనస్ వస్తుందిగా. సో సెకండ్ డిస్కౌంట్ తక్కువ వస్తుంది. థర్డ్ డిస్కౌంట్ 1/3. 1/3 అంటే 33.3% వస్తుంది. ఫోర్త్ డిస్కౌంట్ 3/8. 1/8 12.5. 3 అంటే 36 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఫోర్త్ ఆప్షన్ లో ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ లో మన ఆన్సర్ ఉంది. ఇందులో ఫోర్త్ డిస్కౌంట్ స్కీమ్, కానీ ఆప్షన్స్ లో సెకండ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 సర్కిల్స్ రేడియస్ ఇచ్చారు, లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ అడుగుతున్నారు. టచ్ ఎక్స్టర్నల్లీ అంటే వాటి రేడియన్స్ అమ్మే వాటి డిస్టెన్స్ అవుతుంది, సెంటర్స్ యొక్క డిస్టెన్స్. 20 to 16 అంటే 38. 8 square 64, 8 3 24, 24 to 48, 48 plus 6 54, and 3 square 9, 1,444 minus 22 minus 16. 6 కదా, 6 square అంటే 36. సో 14 minus 6 8, 13 minus 3 సారీ 0 అయిపోతుందిగా, 1408. రూట్ 1408 అంటే రూట్స్ లో 22 11 ఉంది కదా. దీన్ని 22 తో డివైడ్ చేస్తే, సరే 11 తో డివైడ్ చేద్దామా. 11 ఇంటూ 11 1s 11, 30, 11 2s 11 8s. సో ఇది 11 ఇంటూ 2 ఇంటూ 64ఏగా. 64 అంటే రూట్ 64 8 కదా. 8 రూట్ 11 2s 22.
ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, triangle ABC DEF are congruent అంట. Which of the following is false? Ratio of AC and DF అసలు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ రేషియోలో ఉండవు కదా, సో ఫస్ట్ ఆప్షన్ తప్పు అవుతుంది. సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రపోర్షన్ లో ఉంటే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, tan x 7/5 అంట. 9 sin x minus 42/5 cos x by 15 sin x plus 21 cos x అంట. సో tan x అంటే sin x by cos x గా, sin x by cos x is equal to 7/5. 9 into sin x అంటే 63 minus 42 by 15 sevens 105 plus 21 fives 105. So 63 minus 40, 23 minus 2, 21 by 2 into 105, 21 ones, 25 fives, 2 fives, 10. 1 by 10 అంటే 0.1. Third option మన answer. Next question. Difference between cubes of two given natural numbers 6272. X cube minus y cube is equal to 6272 అంట. Difference between positive difference x minus y is equal to 8 అంట. Okay, what is the product of the two given numbers? So 6272 మనకి దేని క్యూబ్ కి దగ్గరగా ఉంది? 8000 అంటే 20 క్యూబ్ కి దగ్గరగా ఉంది. సో 20 లోంచి 8 తీస్తే 12 వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. 20 క్యూబ్ ఏమో 8000, 12 క్యూబ్ ఏమో 1728. 10 minus 8 2, 9 minus 8 7, 9 minus 7 2, 7 minus 1 6, 6272 వచ్చింది. అంటే x 20, y ఏమో 12. What is the product of two given numbers? 20 into 12 ఎంత అవుతుంది? 240 అవుతుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, a by b is equal to 7/6 అంటే a is equal to 7, b is equal to 6. 6 7s 42 plus 13 6, 6 3s 18, 6 1s 6 78. 78 by 6 7s 42 minus 78. So 42 50 plus 70 120 minus వస్తుంది. 72 78 minus 42 అంటే 8 minus 2 6, 7 minus 4 3, 6 6 6 20s. So 2 10s 2 3s minus 10/3 minus 10/3 థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, in a 200-meter linear race, A gives B a start of 25 meters. A wins race by 10 seconds. Alternatively, if A gives B a shot of 45 meters, then race ends in a dead heat. అంటే ఇద్దరు ఒకే టైంలో వెళ్ళారు అని. How long does A take to turn 200? A take to run 200 meters. So చూడండి, A gives B a start of 25 meters అంటే A 200 meters కంప్లీట్ చేసేసరికి B 200 minus 25 175 meters కంప్లీట్ చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు ఏ అనేవాడు ఎక్స్ టైం తీసుకున్నాడు 200 meters కంప్లీట్ చేయడానికి, అవునా? ఇప్పుడు ఏ విన్స్ ద రేస్ బై 10 seconds అంటే B x plus 10 seconds తీసుకున్నట్టు, అవును కదా? సో ఇది ఫస్ట్ కండిషన్ లో. సెకండ్ కండిషన్ లో ఏంటి? ఏ గివ్ స్టార్ట్ ఆఫ్ 45 అంటే ఏ 200 తీసుకున్నప్పుడు బి ఎంత ఉంటాడు? 155 meters ఉంటాడు అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఇద్దరి దగ్గర టైం డిఫరెన్స్ లేదు. వీడు ఎక్సే, వీడు కూడా ఎక్సే, అవునా? సో అప్పుడు అంటే ఏంటి? ఈ 175 కి 155 కి డిఫరెన్స్ ఎంత? 20 కదా. ఆ 20 డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఈ 10 seconds వల్ల వచ్చింది, అవునా? సో 20 meters 10 seconds అంటే స్పీడ్ ఏమవుతుంది? 2 meters per second కదా. ఎవరి స్పీడ్ ఇది? బి యొక్క స్పీడ్. సో బి స్పీడ్ 2 meters per second అవుతుంది. అంటే ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఏ 200 meters కవర్ చేయడానికి ఎంత స్పీడ్ అయితే వెళ్ళాడో బి 155 meters కవర్ చేయడానికి అంత స్పీడే వెళ్తాడు, అవునా? సో బి స్పీడ్ ఎంత అవుతుంది అప్పుడు? 155 by టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ 2 కదా. సో 2 sevens
14 to 7 14 77 పాయింట్ సంథింగ్ వస్తుంది 77 పాయింట్ సంథింగ్ ఒక ఆప్షన్ ఉంది అదే మన ఆన్సర్ ఈ లీనియర్ రేస్ ని సర్క్యులర్ రేస్ ని కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి దయచేసి యాజ్ మెనీ యాజ్ క్వశ్చన్స్ మీకు వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయండి అర్థమవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ Ram can copy 60 pages 15 hours. So Ram efficiency 4 and Ria can copy 180 pages 30 hours. Ria efficiency 6. So how many hours? Ram, Ria. How many hours can Ria copy 20 pages? Sorry, Ram and Ria together. Ram and Ria together 6 ante idi 2. So 20 pages with efficiency 2 ante 10 hours. Next question. 4 women, 7 men earn a total of 11,480 in 7 days. 10 women, 17 men, 36,360 in 9 days. Ante 4 women plus 7 men into 7 by 11,480 is equal to 10 women plus 17 men into 8 9 into 9 by వీళ్ళంత చేశారు 36,360 ఓకే ఇప్పుడు మెన్నిస్ట్ ఉమెన్ కనుక్కుందాము 0 0 క్యాన్సిల్ 9 ones 9 4 0 4s 7 ones 7 1 7 44 7 6 7 4s 4 41s 4 101s ante 404 women plus 707 men is equal to 410 women plus 17 1 17 17 4 68 697 men avtaru. So 404 410. So 6 women is equal to 7 plus 3 10 men avtaru. అంతేనా అంతే సో ఇప్పుడేం అడుగుతున్నారు అప్పుడు ఉమెన్ బై మెన్ రేషియో ఎంత అవుతుంది 5/3 అవుతుంది సో 11 ఉమెన్ 9 మెన్ సో ఇక్కడ చూడండి 10 ఉమెన్ అంటే 50 ప్లస్ 17 మెన్ 17 3 51 into 9 by 36360 is equal to 11 women ante 55 plus 9 men ante 27 into 13 by x. ఇది మనం తెలుసు కదా 9 months 94040s. So 50 plus 51 101 55 plus 27 55 plus 20 75 plus 7 82. So 1011s 104s 40. So 13 4s 52. So 82 52. 2 2s 4 2 8 16 2 5 10 5 8 40 41. So 4 6 4 2 ఒక 0 ఉంది 4260 second option మన answer. Next question. Notebook was sold 28 rupees with profit of 12%. If it had been sold 26.25%, what would have been the profit percentage? Okay. So 112% ఏమో 28 అంట 2625 by 100 ఎంత అంటున్నారు సో 112 into 2625 by 28 into 100 7 4s 7 1 7 6 4 1s 4 4s. So calculate చేస్తే 4 5 20 4 2 8 9 10 4 6 24 25 4 2 8 9 10 by 100 కదా 0 0 పోతుంది 105 అవుతుంది 105 అంటే 5% ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A can complete work in 9 days.
A 9 days, B 12 days. So 12 9 36, 9 4s 12 3s. They worked for 5 days, 5 7s 35. ఇంకా ఎంత మిగిలింది? 1 మిగిలింది 36. 1/36 వరకు మిగిలింది. నెక్స్ట్, airplane travels 5 times as fast as bus. So aeroplane, bus, speed, distance, time. Bus speed 1 ante aeroplane speed 5. Now bus covers 60 kilometers in 80 minutes. Bus speed 60/80/60 కదా, అప్పుడు ఇంటూ 60 అవుతుంది. 0 0 క్యాన్సిల్, 4 2s, 4 15s, 2 1s, 2 3s. సో బస్ స్పీడ్ 45 అయితే ఏరోప్లేన్ స్పీడ్ ఎంత అవుతుంది? 45 × 5 అవుతుంది. సో స్పీడ్ 45 × 5 అవుతుంది. డిస్టెన్స్ అలా కనుక్కోమన్నారు. ఏరోప్లేన్ ది 25 minutes. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ 10. 45 × 5 20/60 kilometers. 25/60 hours కదా. సో 15 3s 15 4s, 25 5s 125, 125 3s 3 5s 15, 3 2s 6 7, 375. 375/4. 375/4 అంటే 4 9s 36, 15 4 3s 12, 93 point something. Second option మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, interest on a certain deposit 4.5% per annum is 135 in 1 year. How much will be the additional interest in 1 year beyond the same deposit at 5% per annum? Okay, principal కనుక్కుందామా. 135 is equal to 4.5 into principal in 1 year కదా, by 100. సో 1000 వేసుకుంటే 15 3s 15 9s 3 1s 3 3s అంటే x is equal to 3000. 5%, 10% అంటే 300, 5% అంటే 150గా. ఇప్పుడు 150కి 135 డిఫరెన్స్ ఎంత? 15 కదా. అడిగింది కూడా అదే. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై చేయాలి. 30 - 26 4, 4 square 16, 16/8 3 - 2 అంటే 8 into 0.5. 8 1s 8 2s, 2 into 0.5 1, 2 plus 1 3. Next question, centroid of equilateral triangle L, PQ is equal to 6, PL is how much? So PQR, PQ 6 అంట, PL అంత అంటున్నారు. H is equal to √3/2a కదా. సో √3/2 into 6, 2 1s PL centroid. ల్యాప్టాప్ బాగా హ్యాంగ్ అవుతుంది. L centroid కదా. సో L ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది L. సో హైట్ మొత్తం ఎంత అవుతుంది? 3√3 అవుతుంది కదా. అంటే ఇది 2:1 రేషియో కదా. అంటే 3 parts 3√3 అయితే మనకు కావాల్సిన PL 2 parts ఎంత అవుతుంది? 2√3 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో -3 into -6 18, 5 plus 18 23, 23 into 3 69. సో ఇది
ఇంతవరకు 69. 7 minus 3 4. 4 minus 4 0. అంటే 15 minus 0/69. 0 అయిపోతుంది కదా, 15 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పై చార్ట్ షోస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్బుల్స్ అంట. 36 మార్బుల్స్ 3% ఉన్నాయి. మాధురి హ్యాస్. సో మాధురి దగ్గర 180 degrees కదా, 180 degrees. 360 degrees ఏమో 36 మార్బుల్స్ అంట. బై 2 కదా, సో 18 మార్బుల్స్ అవుతాయి మాధురి దగ్గర. 4th ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్. A person spends 25% on income on goods. Furthermore, he spends 18% of the rest on house and 16% of the rest on travel. Left with 861, what is his salary? So, దీనికి కూడా కొంచెం క్యాల్కులేషన్ ఎక్కువ అయ్యేటట్టుంది. సరే చూద్దాం. ఎక్స్ అనుకుంటే 75/100 into he spends 18% of the rest. 18 అంటే 82/100 into 16% of the rest. 16 అంటే 84/100 is equal to 861. మిగిలింది అతనికి 861. సో 17 టేబుల్ 14 15 3 టేబుల్ పోతుందిగా. 3 15s, 3 2s, 3 5s, 3 2s 6, 26, 3 8s 24, 3 7s 21. So again 41 2s 41, 7s 7 1s 7 12s. సో మనకి ఇంకేమైనా పోతుందా? 4 3s, 4 25s, 5 5s, 5 3s, 2 1s, 2 50s. అంటే 250 00 divided by 9. అంతేనా? ఒక్క నిమిషం క్యాల్కులేషన్ సరిగ్గా చేయండి. సారీ, చేస్తాను. ఎక్స్ ఇంటూ 25 అంటే 75 మిగులుతుంది. 75 లో 18 అంటే 82. తర్వాత 16 అంటే 84/100 is equal to 861. 41 పెద్ద టేబుల్ తీసుకున్న 41 2s, 41 2s, 41 1s, and 3 7s, 3 15s, 7 1s, 7 12s. So 12 2s 24, 15 4 60, 15 1s 15 2s 30, 36. X into 360/100 0 0 cancel. So అంటే మరి 36 100 0 0 1 2 3 4 5. మనకి 36 3s 108. So 36 2s 72. 10 minus 2 8, 9 minus 7 2, 280. 36
6, 6, 6, 36, 6, 3, 18, 2, 1, 6, 36, 252. So 36 sevens, 252, 10 minus 2, 8, 7 minus 5, 2. Monthly 280, 36 sevens, 252, monthly 28, 36 sevens, 252. Mali 20 అంటే 2,777 into 28/36. ఎక్కడో గోల్మాల్ అయింది. కరెక్ట్ గానే చేసాం కదా. థర్టీ-6 టేబుల్ కన్ఫ్యూజ్ ఏమైనా అయి ఉంటామా? ఏంటి ఇంత సింపుల్ కూడా మిస్ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ రండి ఒకసారి. 2 1s, 2 50s, 5 10s, 5 3s, 2 5s, 2 6s, 2 3s, 2 50s. ఏమైనా పోతుందా? క్యాన్సిలేషన్ ఇక్కడ క్యాన్సిల్ అయినప్పుడే మనకి సమ్ డిఫరెన్స్ వచ్చింది. మీ వీడియో చూసినట్టే కొంతసేపు ఈ క్వశ్చన్ స్కిప్ చేసుకుంటూ ఉండండి. సో ఏంటి ఎక్స్ ఇంటూ 25% పోతే 75% ఉంటుంది. 75/100. 18% పోతే 82% ఉంటుంది. 100. 16% పోతే 84% ఉంటుంది. 100 ఎంతంట? 861 అంట. ఓకే, సో 41 2s, 41 2s, 40 82, 41 1s, 21 1s, 21 4s, 4 1s, 4 25s, 25 1s, 25 3s వచ్చిందమ్మా. సో 6 1 2 3 4. సో 6 1s 6 and 40, 6 6 36, మళ్ళీ 40, 6 6 36. మనకి ఇందాక 21 into 4 వేయాల 84 తగ్గలేదు. సో ఇదొక 40, మళ్ళీ 6 36, 4 మిగులుతుంది. అంటే 1,666, 4/6 అంటే 2 2s 2 3s, 1,666 2/3 సెకండ్ ఆప్షన్. సో సింపుల్ క్వశ్చన్ ఏంటో ఇలా జరిగింది నాకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. sin theta cosecant theta √5, sin cube theta plus cosecant cube theta, a cube plus b cube, a plus b, √5 into sin square 5 minus ab, 1 plus 1/5.
So root 5 into 4 plus 1 by 5. Wait. So 5 kada. So next sin square theta plus cosecant square theta. So square on both sides చేస్తే 5 వస్తుంది. And 5 minus 2 3 అవుతుంది. సో 3 ఇక్కడ ఒక -1 ఉంటుంది. 3 minus 1 2 root 5. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ cosecant theta cot theta 3/2 వాల్యూ ఆఫ్ cosecant theta అంటే cosecant theta ప్లస్ cot theta 3/2 అయితే cosecant theta మైనస్ cot theta 2/3 అవుతుంది. మైనస్ పోతుంది. 2 cosecant theta is equal to 3/2 plus 2/3. 9 4. 13/6. అప్పుడు cosecant theta 2 వస్తుంది కదా. 13/12 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ ABC can complete together 12 days. ABC A plus B plus C 12 days. A as well as B 36 days. A plus B 36 days. 36 1 3. A plus B 1 అంటే C 2. So C A plus B A as well as B. A plus B కాదమ్మా, A as well as B. అంటే A 36 B కూడా 36 అంట. 1 1. ఇక్కడ 1 రావాలంటే ఇక్కడ ఎంత రావాలి? 36 రావాలి. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ స్పియర్ ఇస్ 7 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 11 మల్టిపుల్ చూద్దామా? సో 5 8 కాదు. 3 డౌన్ అప్ టు 2 డెసిమల్స్. ఓకే, చేయాల్సి వస్తుంది. రండి. 4/3 into 22/7 into diameter 7 into radius 7/2 into 7/2 into 7/2. 7 7 2 2s 4 cancel. 2 1s 2 11s. 7 square 49 49 9 13 5 39. 3 539 3 1s 3 23 3 7s 21. 17 తో ఉండాలి. 17 తో ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గ్రాఫ్ ఇచ్చారు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ డిమాండ్ అండ్ యావరేజ్ ప్రొడక్షన్? డిమాండ్ 3800 4532 5318. 10 5 8 plus 8 16. 10 13. Next production 3620 2829 2833 12 8 16 plus 6 22 9828. Difference ఎంత? 9282 8 14 minus 8 6 5 minus 2 3 13 minus 9 4. So average kada by 3 3 1s 3 3 4s 12 3 5s 3 6 1 4 5 6 1 4 5 6 ఫోర్త్ ఆప్షన్ అదే మన ఆన్సర్. ఓకే, ఇది ఇవాల్టి క్వశ్చన్స్. చిన్న పెద్ద తప్పులే ఉంది, చిన్న తప్పులు కాదు. ఓకే, సింప్లిఫికేషన్ అప్పుడు కొంచెం ఇక్కడ ఇచ్చిన స్పేస్ తక్కువగా ఉండటం వల్ల అన్ని క్యాలిక్యులేషన్స్ ఒకే చోట చేయటం వల్ల వస్తున్న ప్రాబ్లం అది నాకు. ఓకే, సో దయచేసి క్షమించండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాగా చదవండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, బాయ్ బాయ్.